హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు వీడియోలో అయితే గణేష్ ఫెస్టివల్ డే 1 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. నేను మా ఏరియా వాళ్ళు అంతా పిల్లలు పెద్దలు అంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. దాంతోపాటు గణేష్ ఫెస్టివల్ మేము చేసిన ఫస్ట్ రోజు చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు. అది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఇంకా దాంతోపాటు నేను కొంతమంది మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫస్ట్ టైం అయితే పంచైతే కట్టుకున్నాం. అంటే అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు కట్టుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ టైం. ఇంకా దాంతోపాటు మేము ఒకటే కాదు, పంచ కట్టుకునే వాళ్ళు ఒకటే కాదు, దాంతోపాటు పిల్లలు పెద్దలంతా కూడా అందరూ కూడా ఫోటోలు దిగాం. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఇంకా దాంతోపాటు మెయిన్ విషయం ఏంటంటే, మేము పంచలు కట్టుకోమని ఆల్రెడీ చెప్పాను కదా. పంచలు కట్టుకుని అలా ముందుకు వస్తే ఎలా ఉంటుందని అంతా కూడా వీడియో షూట్ చేశాను. దాంతోపాటు ఫస్ట్ టైం పంచ కట్టుకునేటప్పుడు ఎలా అంతా కూడా షూట్ చేశాను. వీడియోలో క్లియర్ గా చూసేయండి. మార్నింగ్ 10కి అయితే మేమైతే రెడీ అయ్యేది కూడా వీడియో క్లియర్ గా చూపిస్తాను చూసేయండి. నేను ఆల్రెడీ రెడీగా అయ్యాను. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా కూడా క్లియర్ గా చూపిస్తాను చూసేయండి. మార్నింగ్ 10:30 అయింది అప్పుడు. దాని తర్వాత ఇంకా అలా ఏరియాలో నుంచి వెళ్ళిపోయాం. ఫస్ట్ టైం మేమైతే పంచ కట్టుకోవడం ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇంకా మా ఫ్రెండ్ ఇంకా ఒకడు రాకపోవడంతో వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెళ్ళిపోయాం. అక్కడ క్లియర్గా చూసేయండి. అక్కడైతే వస్తున్నాడు కదా, వాడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. దాని తర్వాత అయితే ఇంకా గుడికి దగ్గరలో అయితే మేమైతే వెళ్ళిపోయాం. అంతా కలిసి అంతా కూడా పంచ అంతా కూడా కట్టుకొని వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి అప్పుడే పూజ అయితే అప్పుడే మ్యాక్సిమం 50% కంప్లీట్ అయింది. కొంచెం లేట్ అయింది మేము వెళ్ళడం. అంతా కూడా ఆల్రెడీ పూజారి కూడా వచ్చి అంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయితే చేసేసాడు. మేము వెళ్ళిన వెంటనే కూర్చొని ఇంకా పూజలో కూర్చున్నాం. అదైతే షూట్ చేయలేదు. దాని తర్వాత అంతా కూడా పూజ అయిపోయిన తర్వాత అంతా కూడా దండలు వేస్తూ అలా స్టార్ట్ అయితే చేసేసాం. పూజారి అంతా కూడా ఆల్రెడీ అక్కడ కనబడుతున్నారు కదా, స్వామివారికి అంతా కూడా దండ వేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత అయితే అందరు కూడా గణపతి స్వామిని మొక్కుకోవడానికి అలా ముందుకు వెళ్తున్నారు. చూడండి ఎంతమంది కూడా, మా ఏరియా వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు అందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వచ్చారు. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు అంతా కూడా ఆల్రెడీ మొక్కేసి ప్రసాదం అయితే తింటున్నారు. చాలా మంది వచ్చారు చిన్నపిల్లలంతా కూడా. ఫస్ట్కి అయితే ప్రసాదం అయితే చిన్నపిల్లలకే పెట్టేస్తాం, ఎందుకంటే వాళ్ళ ఆకలితో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పెద్దలు తర్వాత అయితే తిన్నారు. నేను అసలు ఇంకా అస్సలు తినలేదు. ఇంకా స్వామివారిని మొక్కి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఈ పిల్లలు చూడండి, ఇక్కడ ఈ పిల్లలు సొంతంగా తయారు చేసిన మట్టి గణపతిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ క్లియర్గా చూసాను చూసేయండి. ఈ పిల్లలు చిన్న పిల్లలే సొంతంగా తయారు చేశారంట. ఇక్కడ స్వామివారి పక్కన పెట్టడానికి తీసుకొచ్చారు. మేమైతే అక్కడ పెట్టేశాం. కొద్దిసేపు తర్వాత నేనైతే ఇంకా స్వామివారి మొక్కిన తర్వాత ఇంక ప్రసాదం అయితే తీసుకున్నాను. ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. పులిహోర ప్రసాదం ఇక్కడ చూడండి, అంతా కూడా అప్పుడు ఆల్రెడీ తింటూ ఉన్నారు. మా ఏరియా పిల్లలంతా కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూసేయండి. చాలా మంది వచ్చారు, అందరూ కూడా బిజీగా ఉన్నారు ఫస్ట్ డే. దాని తర్వాత నేను మళ్ళీ పాయసం అయితే తీసేసుకున్నాను, కేసరిబాద్. ఇది కూడా టేస్ట్ చేద్దామని ఒక్కసారి తీసేసుకున్నాను. చిత్రాన్నం తిన్నాక మళ్ళీ ఇదైతే తీసుకున్నాను నేను. ఇంకా కొద్దిసేపు తర్వాత ఇంకా లడ్డు అయితే రెడీగా ఉంది స్వామివారి చేతిలో పెట్టడానికి. అక్కడ క్లియర్గా చూపిస్తున్నా చూసండి. అక్కడైతే పెట్టడానికి రెడీగా ఉన్నాడు ఆ పిల్లవాడు, రాజ్ కుమార్ నేమ్. ఇక్కడ చూడండి చిన్న క్యూట్ బాయ్ ఎలా చూస్తున్నాడు, చాలా సూపర్గా క్యూట్గా ఉన్నాడు. దాని తర్వాత ఇంకా అందరూ కూడా బిజీగా ఉన్నారు ఫొటోస్ దిగడంలో, చాలా మంది కూడా. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా ప్రసాదం తినడంలో చాలా బిజీగా అయిపోయారు. చూడండి ఎంత క్యూట్గా ఎంతమంది ఇంకా జరుగుతూనే ఉంది ప్రసాదం అయితే. ఇంకా మా ఏరియాలో మళ్ళీ ఏరియా వాళ్ళంతా కూడా ఫొటోస్ అయితే స్వామివారితో దిగుతున్నారు. అందరూ కూడా బిజీగా ఉన్నారు ఫొటోస్ దిగడంలో, ప్రసాదం తినడంలో. ఇక్కడ చూడండి గణేష్ స్వామిని క్లియర్గా చూపిస్తాను చూసేయండి. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా చీఫ్ గెస్ట్ గుడిసె ఆది కృష్ణమ్మ గారు అయితే వచ్చారు. ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూసేయండి. చీఫ్ గెస్ట్గా వచ్చారు. కార్లో ఆల్రెడీగా రెడీగా ఉన్నారు. ఇంకా టపాసులు కూడా ఆల్రెడీ మా ఏరియా వాళ్ళంతా కూడా తెచ్చి పెట్టారు ఆల్రెడీ. ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూసేయండి. అంటిస్తున్నాను. నేనైతే ఇంకా చాలా దూరం వెళ్ళిపోవాలి, ఎందుకంటే అవి ఎటు వస్తాయో తెలియదు, ఎవరికి తెలియదు. అంటించిన తర్వాత ఎలా వెళ్తాయో కూడా ఎవరికి తెలియదు, ఎవరికి ఎలా ఎక్కడ పడతాయో కూడా తెలియదు. చూడండి అంతా ఎలా పారిపోతున్నారు.
ఎవరికి ఎలా పడతాయని నేను కూడా చాలా దూరం అయితే వెళ్ళిపోయాను. నాకు కూడా పడతాయేమని. కొద్దిసేపు పడితే నేనైతే చాలా దూరం అయితే వెళ్ళిపోయాను. చూడండి ఎంత పొగ ఎంత ఎలా వస్తుందో, ఎలా ఎగురుతున్నాయి బాణాలు. ఎవరికి ఎక్కడ పడతాయో కూడా తెలీదు. చాలా ఉన్నాయి బాణాలైతే. అందరూ కూడా వెళ్ళిపోయారు. దూరం దూరం వెళ్ళిపోయారు. నేను కూడా మళ్ళీ తర్వాత ముందుకైతే వెళ్ళిపోయాను. తర్వాత అలా ముందుకైతే వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి గుడిసె ఆది కృష్ణమ్మ గారైతే వచ్చేసారు. చీఫ్ గెస్ట్‌గా మా ఏరియాలోకి. వాళ్ళకైతే గ్రాండ్‌గా వెల్కమ్ అయితే మేము చెప్పేసాం మా ఏరియా వాళ్ళంతా గూడా. సక్సెస్‌ఫుల్‌గా వెల్కమ్ అయితే చెప్పేసాం. ఇంకా దాంతో పాటు వాళ్ళు దర్శించుకున్నదంతా గూడా వీడియో క్లియర్‌గా తీశాను. అది కూడా మీరు ముందుగా చూసేయండి. ఇంక తర్వాత అందరూ గూడా స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్ళిపోయారు పైకి. అది గూడా క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి మీరంతా గూడా. పిల్లలంతా గూడా ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ డే గణేష్ ఫెస్టివల్ రోజు. దాని తర్వాత చీఫ్ గెస్ట్‌గా వచ్చిన వాళ్ళందరికి గూడా ప్రసాదం ఇవ్వడానికి మా ఫ్రెండ్స్ అంతా గూడా ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ చూడండి ఎంతమందొచ్చారో చాలా మంది గూడా వచ్చారు. వాళ్ళందరికి గూడా ప్రసాదం ఇవ్వడానికి మా ఫ్రెండ్స్ అంతా గూడా ప్రిపేర్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ అయితే తీసుకొనైతే వెళ్ళిపోయాడు. ప్రసాదం గూడా చాలా ఉంది. తర్వాత మా ఫ్రెండ్ అయితే ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. మా ఫ్రెండ్ ఇచ్చేటప్పుడు అంతా గూడా పాత రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటే ఆ పంచ, ఆ టవలు అలా వినయంగా ఇవ్వడం చాలా పాత రోజులు గుర్తొచ్చాయి. పాత సినిమాలు గూడా గుర్తొచ్చాయి నాకి. మా ఫ్రెండ్ అలా ఇవ్వడం. ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం అయితే ఇచ్చేసాం. మేము మా ఫ్రెండ్స్ అంతా గూడా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం అంతా గూడా ఇచ్చేసాం అందరికి గూడా. ఇక్కడ క్లియర్‌గా చూసేయండి. అందరూ కూడా అక్కడ చిన్న చిన్న కప్స్‌లో తీసుకెళ్ళి ఇవ్వడం అంతా కూడా క్లియర్‌గా చూపిస్తున్నాను. దాని తర్వాత అంతా కూడా మాక్సిమం అయితే అందరూ కూడా ఇచ్చేసాం. ఇక్కడ చూడండి ఇంక చిన్న పిల్లలంతా కూడా స్వామివారిని దర్శించుకోవడానికొచ్చారు. మా ఏరియా వాళ్ళు పిల్లలు అంతా కూడా ఈ పిల్లలు. కృష్ణమ్మక్క గారికైతే మా ఏరియా వాళ్ళంతా కూడా సాల్వా అయితే కప్పేశారు. ఇంగ అది కూడా క్లియర్‌గా చూపిస్తున్న ఫోటోలో క్లియర్‌గా చూసేసేయండి. దాని తర్వాత అక్కగారు అంతా కూడా వాళ్ళు వచ్చిన చీఫ్ గెస్ట్ అంతా కూడా ఇలా కూర్చొని ఉన్నారు. మా గణపతి దగ్గర మా ఏరియాలో. దాని తర్వాత అక్కగారు వెళ్ళే టైంలో మా ఏరియా వాళ్ళతో అంతా కూడా గ్రూప్ ఫోటో దిగేశారు. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. ఈ గ్రూప్ ఫోటోలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మా ఏరియా వాళ్ళందరూ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. యూత్ అంతా కూడా ఉన్నారు. నేను కూడా అక్కడ ఉన్నాను చూడండి. అక్కడ లాస్ట్‌లో ఉన్నాను. పైన కూర్చొని ఉన్నాను. ఇంకా కొద్దిసేపు తర్వాత అయితే ఇంకా అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఏరియా వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు కొంచెం లేట్‌గా వచ్చేస్తున్నారు. వాళ్ళ వర్క్ చూసుకొని ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి. దాంతో పాటు ఈయన స్వామివారిని దర్శించుకునే టైంలో మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫుల్ జోష్‌గా ఉన్నారు. చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఫుల్ ఆనందంలో ఉన్నారు అంతా ఫస్ట్ డే గూడా. గణేష్ ఫెస్టివల్ రోజు. ప్రసాదం అయితే ఇచ్చేసాం. అందరిలాగే అందరికీ ఇచ్చేస్తున్నాం. అది కూడా క్లియర్‌గా చూపిస్తున్నా చూసేయండి. దాని తర్వాత ఈయనకైతే చీఫ్ గెస్ట్ లాగా సాల్వా కప్పినట్లు అలాగే దాంతో పాటు స్పెట్స్ కూడా పెట్టేస్తున్నారు చూసేయండి. ఆయన ఆనందం చూసేయండి ఒక్కసారి. స్పెట్స్ కూడా పెట్టేశారు మా ఫ్రెండ్స్ అంతా గూడా. దాని తర్వాత ఫోటోస్ కూడా దిగారు వీళ్ళంతా గూడా. మీకు నెక్స్ట్ చూపిస్తాను చూసేయండి. వీళ్ళంతా గూడా ఒక గ్రూప్ ఫోటో గూడా దిగారు. అది మీకు నెక్స్ట్ చూపిస్తాను క్లియర్‌గా చూసేయండి. ఇక్కడ చూడండి గ్రూప్ ఫోటో దిగేశారు మా ఏరియా వాళ్ళంతా కూడా. వీళ్ళంతా గూడా మా ఏరియా వాళ్ళే. ఇంకా ఇక్కడ ఈ ఫోటోలో అయితే చాలా మంది ఉన్నారు. అప్పుడు దిగిన ఫోటోలో చాలా కొంతమందైతే ఉన్నారు. ఈ ఫోటోలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గూడా ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళంతా గూడా మా ఏరియా వాళ్ళు. పెద్దలంతా గూడా ఉన్నారు ఈ ఫోటోలో. మా ఇంటి పక్కన వాళ్ళంతా గూడా ప్రతి ఒక్కరు గూడా ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మేమంతా గూడా సింగిల్‌గా అయితే ఫోటో అయితే దిగేసాం. అంటే పంచ కట్టుకున్నాం కాబట్టి కొంచెం స్పెషల్‌గా ఉంటుందని ఫోటో అయితే దిగేసాం. నేనొక్కటే కాదు ప్రతి ఒక్కడు కూడా దిగేసాం మా ఫ్రెండ్స్ అంతా గూడా. మేము సింగిల్ ఫోటోస్ దిగాం. కానీ మీకీ వాళ్ళంతా పేర్లు గూడా తెలియదు. ఫోటో ప్లస్ వాళ్ళ పేరు పక్కన డిస్‌ప్లే చేశాను. మీకు క్లియర్‌గా అర్థమవుతుందని చూపిస్తున్నాను చూసేయండి.
ఫొటోస్ దిగిన కొద్దిసేపటి తర్వాత మేమైతే ఎవరైతే పంచ కట్టుకున్నామో వాళ్ళంతా కూడా నడుచుకుంటూ వస్తున్న వీడియో కూడా షూట్ చేశాను. ఇక్కడ మీరు నెక్స్ట్ డిస్‌ప్లే చేస్తాను చూసేయండి. చూడండి ముందుకు వస్తూ పంచ అయితే కట్టుకోవాలని మేమైతే అనుకున్నాం. కానీ కొంతమందికొచ్చింది, కొంతమంది రాలేదు. దాని తర్వాత మేము ముగ్గురైతే ట్రై చేశాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సరిగ్గా కట్టేసుకున్నారు. కానీ నాది కొంచెం రాలేదు సరిగా. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను మా ఏరియా వాళ్ళు, చీఫ్ గెస్ట్ అంతా కూడా మా ఏరియా ఎవరెవరు వచ్చారో పిల్లలు పెద్దలు అంతా కూడా ఫోటోస్ డిస్ప్లే చేసి అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపించాను. దాంతోపాటు గణపతి స్వామిని అంతా కూడా క్లియర్ గా చూపించాను. మా ఏరియాలో వచ్చిన పిల్లలు పెద్దలంతా కూడా క్లియర్ గా చూపించాను. దాంతోపాటు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఫస్ట్ టైం పంచాలు కట్టుకున్నాము అని. అంటే నేను ఒకటే కాదు, మా ఫ్రెండ్స్ అంతా కూడా అన్ని ఫోటోస్ కూడా డిస్ప్లే చేశాను. వాళ్ళ పేర్లు కూడా ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఫోటో ప్లస్ పక్కన ఆ పేరు కూడా డిస్ప్లే చేశాను. దాంతో పాటు మీకు ఇంకొక విషయం చెప్పాలి. అదేమిటంటే 4th డే అంటే సాటర్డే లడ్డు వేలంపాటు జరుగుతుంది మేము కూర్చోబెట్టిన గణపతి దగ్గర. అంటే మేమైతే ప్రతి సంవత్సరం కూడా 4th డేనే లడ్డు వేలంపాటు జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల హైదరాబాద్, కర్నూలు అంతా కూడా లైక్ అంటే మా డిసైడ్ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళేటప్పుడు అంటే 5వ రోజు కూడా లడ్డు వేలంపాట చేసి పొద్దున్నే చేసి దాని తర్వాత గణేష్‌ని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు. కానీ మేమైతే ఎవ్రీ ఇయర్ 4th డేనే లడ్డు వేలంపాట అయితే జరుపుతాం. లడ్డు వేలంపాట జరిగేటప్పుడు అదంతా కూడా నేను షూట్ చేసి అసలు ఎవరు కొన్నారు? వాళ్ళ పేరేమిటి? అసలు వాళ్ళు ఫస్ట్ టైమ్ కొన్నారా? లేకపోతే అంటే 1 ఇయర్ బ్యాక్ కొన్న వాళ్ళా? అంటే 2, 3 ఇయర్స్ కంటిన్యూగా ఒకరే కొంటూ ఉంటారు కదా! అలా కొన్నారా? అది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. దాంతో పాటు మేము వెళ్ళేటప్పుడు అంటే లైక్ మేము గణేష్ నిమజ్జనానికి గణేష్‌ని తీసుకెళ్తాం కదా! మా ఊరు నుంచి అంటే చిన్న పల్లెటూరుకి కాలువకైతే తీసుకెళ్తాం. అది కూడా ఇక్కడ నుంచి ట్రాక్టర్‌లో తీసుకువెళ్ళడం, మేము డాన్స్ వేయడం అంతా కూడా క్లియర్‌గా అంటే ఈ ప్రీవియస్ వీడియో లైక్ అంటే లడ్డు వేలంపాట వీడియో సెపరేటు, గణేష్ నిమజ్జనం వీడియో కూడా సెపరేట్‌గా అప్‌లోడ్ చేశాను యూట్యూబ్ ఛానెల్‌లో. అది కూడా మీరు క్లియర్‌గా చూసేయండి. ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.